ఇప్పుడు మనతో పాటు శ్రీరంగ గారు వైబీఆర్ ఇన్ఫ్రాలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఉన్నారు. సో ప్రాజెక్ట్ గురించిన కొన్ని వివరాలని అడిగి తెలుసుకుందాం అని పిలిచానమాట. శ్రీరంగ గారు నమస్కారం అండి. నమస్తే. కానీ అసలు అచ్చమైన చక్కటి పచ్చటి చెట్ల మధ్యలో మంచి ఆక్సిజన్ పీలుస్తూ గాలి ఎంత బాగుందో వాతావరణం అండి ఇక్కడ. అదే మేడం, మనకి మంచి నేచర్ మేడం. సిటీకి ఎల్బీ నగర్ కి 20 కిలోమీటర్స్ లో అత్యంత చేరువలో రామదాస్పల్లి విలేజ్ లో మనం 2018 లో మనకి ల్యాండ్ తీసుకోవడం జరిగింది. 42 ఎకరాలతో స్టార్ట్ చేసిన లేఅవుట్ ఈ రోజు 125 ఎకర్స్ వరకు మనం అక్వైర్ చేసాం. అవునండి. మెయిన్ ఇక్కడ మనం తీసుకోవడానికి హైదరాబాద్ ఈస్ట్ లో ఉన్న ఆదిబట్లో మనం ల్యాండ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీకి వెరీ నియర్ మేడం, డిస్టెన్స్ వచ్చేసి వెరీ నియర్. అవును, మేము కూడా సాగర్ రింగ్ రోడ్ నుంచి అంటే మన ఎన్జిఓస్ కాలనీ బిఎన్డి కాలనీ అంటాం కదా, అక్కడ నుంచి కరెక్ట్ గా 20 minutes లో ఇక్కడ ఉన్నాం. అంటే పెద్ద దూరంగా ఏం అనిపించలేదు యాక్చువల్లీ మాకు. మెయిన్ ఏంటంటే మేడం, మనకి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుందో చూసుకొని దాని తర్వాత మనకి అందులో పర్టికులర్ గా ఆదిబట్లో ఏ విధంగా డెవలప్ అవుతుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 7200 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న మనకి ఇది హైదరాబాద్ అనేది ఈ రోజు మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఇవంతా రివైజ్ చేసేసి ఇంచుమించుగా 10,000 to 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు మనకి సిటీ ఎక్స్పాండ్ అవుతుంది మేడం. ప్రీవియస్ గా అంటే మనకి ఏంటంటే హైదరాబాద్ కి వచ్చేవాళ్ళు ఒక ఏదైనా మనకి జాబ్ల కోసం వీటి కోసం వచ్చేవాళ్ళు. మనకి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అవుతుందంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, ఒక మెడికల్ హబ్ అయింది, ఒక మనకి బిజినెస్ కానీ ఇట్లా మనకి అన్ని సెక్టార్లు కలిపి సిటీ విపరీతంగా ఎక్స్పాండ్ అవుతాం. శ్రీరంగ్ గారు, జనరల్ గా నాతో సహా ల్యాండ్ తీసుకునేటప్పుడు ఏం చూస్తా అంటే చుట్టుపక్కల ఉన్న ఏమేమి ఉన్నాయి, అసలు డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా, ఫ్యాక్టరీస్ ఉన్నాయా, సో ఇక్కడ ఏమన్నా రేపు ఇల్లు కట్టుకుంటే కనీసం రెంటల్కి వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. సో చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? మనకి మేడం 2011 లో ఆదిబట్ల అనేది దాదాపుగా 34 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉన్న ఆదిబట్ల మున్సిపాలిటీలో 14,000 మాత్రమే మనకి పాపులేషన్ ఉండేది మేడం. ఈ రోజు మనం చూసుకుంటే దాదాపుగా నియర్లీ 1 lakh to 1.5 lakh మనకి దాదాపుగా మనకి పబ్లిక్ మనకి ఇక్కడ స్టే చేస్తున్నారు. ప్లస్ కంపెనీస్ కూడా ఈ 34 స్క్వేర్ కిలోమీటర్స్ లో దాదాపుగా మనకి ఇండియాలోనే ఫస్ట్ వచ్చేసి ఏరోస్పేస్ ఇండియా వైజ్ గా మొత్తం అంతా మనకి ఆదిబట్లో అలొకేట్ చేయడం జరిగింది. టీసీఎస్ కంపెనీ మొదలుకొని హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, బాడీ పార్ట్స్, వింగ్స్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టోటల్ అంతా ఆదిబట్లోనే రావడం జరిగింది మేడం. ఇది కాకుండా టోటల్ అంతా ఎడ్యుకేషనల్ హబ్ టోటల్ వచ్చేసి మనకి గురునానక్, శ్రీ హిందూ, సివిఆర్, తర్వాత ఏవిఎన్ కాలేజ్ లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతా కూడా మనకి సిటీ అవుట్కట్ ఓఆర్ఆర్ సైడ్ ఉన్నాయి. ప్లస్ మనకేంటి వెరీ ఈజీ క్లోజ్ టు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేడం. హార్డ్లీ మనకి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 25 to 30 కిలోమీటర్స్ లోపు మనకి ఎయిర్పోర్ట్కి ఈజీ కనెక్టివిటీ మేడం. దాదాపుగా మనకి ప్రీవియస్గా మనకి బేగంపేటలో కనుక క్లోజ్ అయ్యే నాటికి దాదాపుగా 60 to 80 lakhs మనకి ఆ క్లోజింగ్ టైం నాటికి పర్ ఇయర్ ట్రావెల్ చేసేవాళ్ళు. అటువంటిది ఈరోజు దాదాపుగా మనకి ఇంచుమించుగా మనకి 3 times మనకి ట్రావెల్ చేసేవాళ్ళు పెరిగారు మేడం. బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే సిటీ అవుట్కట్ నుంచి ట్రావెలింగ్ అంతా పెరిగింది. మనకి సిటీకి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీస్ దగ్గరకు ఉండటం వల్ల ఇక్కడ స్టే చేసేవాళ్ళు పెరిగారు. ప్లస్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తాయంటే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కి వాళ్ళ కంపెనీస్ కి మనకి వచ్చే డెలిగేట్స్ కానీ వాళ్ళంతా కూడా దగ్గరలో ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉందా, మనకి ఏదైనా మనకి ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసేదానికి ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ, యాక్సెస్, వాటర్, పవర్ ఇవన్నీ ఉన్నాయో లేదో చూస్తారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆదిబట్ల అనేది బాగా సర్వేగంగా అభివృద్ధి చెందిన ప్లేస్లో మన ఆదిబట్ల ఒకటిగా మనం చెప్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, సిటీలో పాపులేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతోంది, ట్రాఫిక్ పెరుగుతోంది, ఫ్లాట్ రేట్స్ పెరుగుతున్నాయి, ల్యాండ్ రేట్స్ పెరుగుతుంది. గత 15-20 సంవత్సరాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 3-4 రెట్లు పెరిగిన సందర్భం. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ 15,000లో వచ్చేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 25,000లో కూడా చూసాం ఒక 10 ఏళ్ల క్రితం. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 45 నుంచి 60,000 రూపాయలు ఫర్ 2 bedroom హౌస్ ఇన్ పర్టికులర్ ఏరియాస్ లో మనం చూస్తాం. అయినా మెట్రోని లింకప్ చేసుకుని లేదు అని అంటే బస్ ఫెసిలిటీ, రోడ్లు, స్కూల్స్, అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసి రెంట్స్ చాలా భయంకరంగానే పెరుగుతున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే అపార్ట్మెంట్ కల్చర్ కి కొంచెం దూరంగా నాకంటూ కాస్త నాకు నచ్చిన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కనీసం నాలాంటి వాళ్ళు చాలా మంది ఒక 150-200 గజాలన్నా కొనుక్కోవాలనే ప్రయత్నం అయితే చేస్తారు. కంపల్సరీగా మేడం. మన దగ్గరికి వచ్చేదంతా
అంతా మిడిల్ బడ్జెట్ లో మనం చూసేవాళ్ళే వస్తున్నారు మేడం. మనకేంటంటే ప్రీవియస్ గా అంతా మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండేవి. అటువంటిది ఇప్పుడు వచ్చేసి మన కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేది మనకి కొత్తగా ఇక్కడ డెవలప్ అవుతా ఉంది. ఏంటంటే మేడం పాపులేషన్ కూడా పెరుగుతా ఉంది. దాదాపుగా 2011లో దాదాపుగా 56 నుంచి 60 లక్షలు ఉన్న సిటీ మనకి పాపులేషన్ వచ్చేసి ఈ రోజు దాదాపుగా 1,49 lakhs to 1.5 crore వరకు మనకి రీచ్ అయింది. అది 2030 నాటికి ఇంచుమించుగా 2 CR వరకు మనకి రీచ్ అవుతుంది అన్నట్టుగా మనకి ఇవంతా కూడా గణాంకాలు ఇవంతా చెప్తా ఉన్నాయి. అటువంటిది ఏంటంటే మనకి పబ్లిక్ పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగా మనకి ల్యాండ్ లిమిటెడ్ గానే ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటంటే మేడం మనకి సిటీ మనకి టోటల్ గా ప్యాక్ అయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ కోసం ఏంటంటే ఓవరాల్ ఈజీ యాక్సెస్ సిటీ నుంచి ఎటు మనకి ట్రావెల్ చేయాలి కూడా కనెక్టివిటీస్ ఇంప్రూవ్ అయినాయి ఓవరాల్ జంక్షన్స్ వల్ల. కాబట్టి మనకి సిటీలో వెళ్తే మనకి ఆ ట్రాఫిక్ వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవడం కోసం అదే మనకి ఏంటంటే ఓవరాల్ జంక్షన్స్ లో బేస్ చేసుకొని మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్ కి నియర్ బై వాళ్ళు హౌసెస్ లో ఉండేదానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు విల్లాస్ వీటిలో. ఆ విధంగా చూసుకున్నప్పుడు గచ్చిబౌలికి మనకి హార్డ్లీ ఒక 40-45 minutes జర్నీలో మనకి ఇక్కడ ఆదిబట్ల అనేది మనకి మెయిన్ ప్లేస్ మేడం. అందులో వచ్చేసి మనకి 2018లో మనకి రామదాస్పల్లిలో చేశాం మేడం. ఇట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఫ్లాట్ కాస్ట్లు, ఈ అపార్ట్మెంట్ కాస్ట్లు ఇవంతా పెరుగుతా ఉన్నాయి అన్నట్టుగా మనకేంటంటే ఇనిషియల్ గా స్టేజ్ లో వచ్చేసి ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ మనం ఇద్దామన్న ఉద్దేశంలోనే మనం చేసాం మేడం. కోవిడ్ తర్వాత 2020-21 కోవిడ్ తర్వాత వచ్చేసి సిటీ అవుట్కట్ లో మనకేంటే వాళ్ళు సపరేట్ గా మనకి అపార్ట్మెంట్ ఈ కమ్యూనిటీలో కాకుండా ఇండిపెండెంట్ గా చిన్న మినిమం హౌస్ అయినా తీసుకొని స్టే చేసే వాళ్ళు బాగా పెరుగుతా ఉన్నారు. ఆ విధంగా మనకి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి 3.5 kilometers లో మనకి ఆదిబట్లో మనకి ఒక 42 ఎకరాలు తీసుకున్న లేఅవుట్ లో మనకి ఆల్రెడీ డెవలప్ చేసాం. మనకి ఇంకా ల్యాండ్ బ్యాంక్ 125 acres వరకు మనం పూల్ చేస్తున్నాం. మనం ఎందుకు హౌసెస్ ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము మా పార్ట్నర్ గారు డిసైడ్ చేసుకొని మనకి హౌసెస్ అనేది స్టార్ట్ చేసాం మేడం. అది కూడా 165 గజాల నుంచి వాళ్ళ బడ్జెట్ లో 200 square yards అయితే 2000 SFT, 220 square yards, 2000 SFT లో 90 lakhs లో మన విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేడం. ఆల్రెడీ ఒక 3 విల్లాస్ ఇవంతా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి మేడం. మా దగ్గర తీసుకొని రిజిస్ట్రేషన్ జరిగిన వాళ్ళు మనకి ఇంకేంటంటే వాళ్ళు విల్లాస్ కావాలని మా దగ్గరికి అడిగే వాళ్ళు వీక్లీ ఒక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాస్ చూసుకొని మేము కూడా ఫార్వర్డ్ అవుతామండి, మాకు ప్లానింగ్స్ ఇవ్వండి అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు మేడం. అటువంటి వాళ్ళ కోసం కూడా మనకి కొంచెం మెటీరియలైజ్ చేస్తూ ఉన్నాం. మోడల్ డిజైన్స్ విల్లాస్ ఇవంతా కూడా పెంచేసి మన వీక్లీ మనం ఆర్కిటెక్ట్నే సైట్లో పెడదాం అన్నట్టుగా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. దట్స్ సో నైస్. అంటే కన్స్ట్రక్షన్ ఇక్కడ చేసుకోవాలనుకునే అందుబాటులో మీరు ఒక ఆర్కిటెక్ట్ ని కూడా పెడదాం. ఆర్కిటెక్ట్ ని కూడా పెట్టేసి మనకి ఫ్రీక్వెంట్ గా వాళ్ళ డౌట్స్ ఏదైనా చేసుకోవడానికి కానీ ఎవ్రీ సండే వచ్చినప్పుడు మన ఆర్కిటెక్ట్ ని సైట్ లో ఉంటారు, కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఓపెన్ ప్లాట్ ని హౌస్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మా ఆర్కిటెక్ట్ కూడా వాళ్ళు యూటిలైజ్ అవుతారన్న ఉద్దేశంతో మనకి ఎడిషన్ తీసుకుంటున్నాం.